హలో, నేను సిఎస్ రావు. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి చీఫ్గా వ్యవహరించారు ఆయన. ఆ రోజుల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేటువంటి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళింది. కేంద్ర హోంశాఖకు రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కంప్లైంట్ చేశారు. ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఉండేటువంటి వీడియోలను కేంద్ర హోంశాఖ పరిశీలించింది. ఆ తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దాంతో సునీల్ కుమార్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో సంజయ్ని నియమించింది ఆంధ్రప్రదేశ్ సిఐడిగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ తర్వాత సంజయ్ ఏం చేశారో అందరికీ తెలుసు. అయితే సునీల్ కుమార్ గారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆరాధిస్తుంది, ఒక కన్నేసింది. అసలు సునీల్ కుమార్ ఐపీఎస్ ఏంటి, ఆయన ఎలాంటి నడవడికతో ఉన్నారు, ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటి అనే దాని మీద కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు కనిపెట్టే ఉంది, కన్నేసింది అనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఆయన ప్రసంగించారు, మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్తే విధిలేనటువంటి పరిస్థితిలో అనివార్యంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పివి సునీల్ గారికి బదులుగా సంజయ్ గారిని ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇన్ఛార్జిగా నియమించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా సునీల్ కుమార్ కొంత యాక్టివ్నెస్గా లేకుండా ఉన్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే యాక్టివ్గానే పనిచేస్తూ వచ్చారు. ఆయన పోలీసు సిఐడికి సంబంధించినటువంటి డాష్ బోర్డును ఒకదాన్ని దాన్ని తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు టెండర్లు లేకుండానే ఇప్పించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ అలిగేషన్. దీంతో పాటు ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ నుంచి ఒక ఆదేశం రావడం జరిగింది. అదేంటంటే ఆయన సిఐడి చీఫ్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కొంతమంది మీద 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్టులు చేయటం, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తలుపులు తట్టి గోడలు దూకి వెళ్ళి అరెస్టులు చేయటం, చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీస్ స్టేషన్లో ఉంచటం, మ్యాన్ హ్యాండిల్స్ చేయటం, ఇలాంటివన్నీ అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. అందుకే అప్పట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి న్యాయ పోరాటం చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు కేంద్ర హోంశాఖకు సునీల్ కుమార్ గారి మీద కంప్లైంట్ చేశారు అప్పట్లో. ఆ కంప్లైంట్కి సంబంధించి విచారణ చేయమని చెప్పి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి. ఆ మేరకు వాంగ్మూలం తీసుకోవడానికి లక్ష్మీనారాయణ గారిని, అలాగే లక్ష్మీనారాయణ గారు న్యాయ సలహాలు లేదంటే న్యాయ స్థానాల్లో బాధ్యతల గురించి పోరాడుతున్నటువంటి తీరు, వీటన్నిటిని పరిశీలించి లక్ష్మీనారాయణ గారి యొక్క వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఉన్నటువంటి నరేంద్ర అనే అతను, మరొక అతను, వాళ్ళిద్దరు విషయంలో ఆ రోజున పివి సునీల్ కుమార్ గారు అండ్ సిఐడి టీం ఏ విధంగా వ్యవహరించింది అనే దాని మీద కోర్టులో వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు నరేంద్ర కానీ లేదా ఆ రోజున 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ అయినటువంటి అంకబాబు సీనియర్ జర్నలిస్ట్, ఆయన నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ వర్షన్ను కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం రికార్డ్ చేస్తూ ఉంది. సో దీంతో ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు గారి కేసు, రఘురామకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని ఫేస్ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ గారికి సిఐడిగా ఆయన ఉన్నప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ నుంచి కూడా ఇప్పుడు ఇబ్బంది అయింది ఇన్వెస్టిగేషన్లో. సో కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖే ఇన్వాల్వ్ అయింది. అప్పట్లో లక్ష్మీనారాయణ గారు అడ్వకేట్గా బాధితుల పక్షాన్ని నిలుస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశారు. రాయడానికి కారణం ఏంటంటే 41A నోటీసు ఇవ్వకుండా
సిఐడి ఆఫీసులో రాత్రి వేళల్లో బంధించి మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ ఇచ్చారు. పైగా సీసీ కెమెరాలు కూడా సిఐడి ఆఫీసులో లేవు అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజున అడ్వకేట్ హోదాలో లక్ష్మీనారాయణ గారు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు బాధితుల ఫిర్యాదులను తీసుకోలేదు, పరిగణలోకి తీసుకోలేదు. దాంతో కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేశారు లక్ష్మీనారాయణ గారు బాధితుల పక్షాన. అది పరిశీలించినటువంటి కేంద్ర హోంశాఖ ఇప్పుడు దానికి పరిష్కారం చూపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు సునీల్ కుమార్ గారు మీద ఆ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో సునీల్ కుమార్ గారు బాధితులు వాళ్ళు వాంగ్మూలం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. గోరు చుట్టు మీద రోకటి పోట్ల ఒకవైపు రఘురామకృష్ణరాజు గారి కేసులను ఎదుర్కొంటూ మరోవైపు ఆ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్ గారు ఇక నుంచి తప్పించుకోలేరు. ఆయన మీద కేవలం రఘురామకృష్ణరాజు గారి కాదు, బాధితులు చాలామంది ఉన్నారు. సునీల్ కుమార్ గారి బాధితులు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇంకొక వైపు తులసిబాబు ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఆయన్ని మళ్ళీ కస్టడీకి తీసుకోవాలి, జ్యుడిషియల్ కస్టడీకి అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చినా కానీ అసలు సునీల్కి అలాగే తులసిబాబుకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అలాగే జోగారావు అనే అతను అసలు ఏం చేస్తారు, తులసిబాబుని అసలు అడ్వకేట్ కాకపోయినప్పటికి కూడా ఆయన అసిస్టెంట్గా లీగల్ అసిస్టెంట్గా ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంక్వైరీకి వస్తే ఖచ్చితంగా సునీల్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన మీద విచారణకి సిసోడియా ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో సునీల్ కుమార్ గారి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీ పూర్తయితే ఆయన మీద యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. కేంద్ర హోంశాఖనే ఇన్వాల్వ్ అయింది కాబట్టి సునీల్ కుమార్ గారు ఇక తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారో దానికి ఇప్పుడు ఆయన మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు వచ్చాయని చెప్పి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణని బట్టి స్పష్టత వస్తూ ఉంది. కాబట్టి ఆ రోజున ఎవరైతే సిఐడి బాధితులు ఉన్నారో కేవలం పోస్ట్ని రీపోస్ట్ చేసినందుకు అంకబాబు గారిని 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు నిర్దాక్షిణ్యంగా. ఆ ఎపిసోడ్ మనం చూసాం. అలాగే నరేంద్ర వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, అయినప్పటికీ కూడా గోడలు దూకి వెళ్ళి తలుపులు తట్టి అర్ధరాత్రి వెళ్ళి అతన్ని పట్టుకొని వెళ్ళి సిఐడి ఆఫీస్లో కూర్చోబెట్టి అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేది ఒక అభియోగం. ఇవన్నీ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సునీల్ కుమార్ అరెస్ట్ అనేది కన్ఫామ్ అని చెప్పి పోలీసు వర్గాల్లోనే వినిపిస్తున్నటువంటి తరుణంలో ఇక క్లైమాక్స్కి వచ్చినట్టేనా సునీల్ కుమార్కి సంబంధించినటువంటి ఈ విచారణ? కేంద్ర హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీనికి ఎండ్ కార్డు పడబోతుందా అని మీరు విశ్వసిస్తున్నారా? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.